నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు iDream. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ దీప్తి జంగా, లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ మాస్టర్ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అనుష. సో ఈ మధ్యకాలంలో మనం ఇల్లీగల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనొచ్చు. సో చాలా చూస్తున్నాం. సెలబ్రిటీస్ సైతం ఓపెన్ గానే మాట్లాడుతున్నారు దాని గురించి. రైట్. సో మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఓన్గా, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ రూల్స్ అన్నట్టుగా ఉన్నారు. సో దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి, వాళ్ళనైతే సెలబ్రిటీ లెవెల్ని ఎలా చూడాలి, దాన్ని మామూలు మనుషులు వాళ్ళ లైఫ్కి అన్వయించుకున్నప్పుడు ప్రాక్టికాలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అనుష, నేను ఇప్పుడు నిన్ను రోల్ మోడల్ గా తీసుకోవాలనుకో, నువ్వు చేసే పని చాలా ఉన్నతంగా ఉందనుకో, నా లైఫ్ బాగుపడుతుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు మాస్టర్స్ చేసి ఒక 1000 మందికి గైడెన్స్ ఇచ్చావు, ఆ విషయాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటే నా లైఫ్ లో నేను ఎదుగుతాను. కానీ అలా కాకుండా అవుట్ సైడ్ ద మ్యారేజ్ రిలేషన్షిప్, ఒక అఫైర్ ని నేను ఆదర్శంగా తీసుకున్నాను అనుకో, మెంటల్ గా నేను కూడా డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే ఇది కనిపించేంత సింపుల్ కాదు. మీ ఫిజికల్ ప్లెజర్ కోసమో, మీ వాంఛలు తీర్చుకోవడానికో ఒక మనిషి కాకుండా ఇంకో మనిషి, ఈ మనిషితో మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మనము అసోసియేట్ అయ్యాము పార్ట్నర్తో, కానీ వీళ్ళని వదిలేసి మనం మన డిజైర్స్ కోసం ఇంకొక వ్యక్తితో వెళ్ళడము ఇవాళ రేపు చాలా ఫ్యాషనబుల్గా, సోషల్ స్టేటస్గా, లేకపోతే నేను దీని గురించి ఓపెన్గా మాట్లాడే ఫ్రీడమ్ ఉంది అని మనం చాలా ఉన్నతంగా ఫీల్ అయినప్పటికీ కూడా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. వై? ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్. బట్ ఎందుకు సిగ్గుపడాలి? నా ఫిజికల్ ప్లెజర్ ని నేను తీర్చుకుంటున్నాను, నాకు అది అవసరము, నేను తీర్చుకోవడం, నేను దాని గురించి పబ్లిక్ గా మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు ఇవాళ స్వేచ్ఛ ఉంది. అది ఎందుకు తప్పు అయింది? అది ఎందుకు సిగ్గుపడాల్సిన విషయం అయ్యింది అంటే, బేసిక్ గా మనుషులకి ఒక కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఇది నేను ఒక పని చేస్తున్నాను, ఇది నలుగురికి ఆదర్శవంతంగా ఉందా లేదా అని నాకు నేనే ప్రశ్నించుకున్నప్పుడు, నాకు ఎంతో మంది కొన్ని సంవత్సరాలు ఆలోచించి ఒక సిస్టమ్ బిల్డ్ చేశారు, మ్యారేజ్ అనే సిస్టమ్ బిల్డ్ చేశారు. అందులో నీ ఫిజికల్ ప్లెజర్స్ కానీ, అలాగే సొసైటల్ నీడ్స్ కానీ నీకు అందులో ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్. కానీ అందులో లూప్ హోల్స్ ఉన్నాయి అందులో కొన్ని చక్కగా జరగటం లేదు, లేదా దాన్ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ సిస్టమ్ మీదే నీకు విరక్తి వచ్చేసింది. సో నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదో ఒక రీజన్ కోసం, మ్యారేజ్ మీద విరక్తితోటో, లేకపోతే నీ ఫిజికల్ ప్లెజర్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తున్నావు. అది చాలా సీక్రెట్గా జరగాల్సిన విషయం అని చెప్పేసి అని నేను అనుకుంటాను. సీక్రెట్గా ఎందుకు పెట్టాలి? ఓపెన్గా మీరు అన్నీ మాట్లాడచ్చు కదా. ఓపెన్గా మీరు అన్ని విషయాల గురించి మాట్లాడినట్టే ఈ విషయం గురించి కూడా మాట్లాడచ్చు కదా. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా రావడంతో, లేకపోతే ఎక్స్ప్రెషన్ పవర్ ఉండడం వల్ల మనకి చాలా విషయాలు ఓపెన్గా ప్రతిదీ మాట్లాడేస్తున్నాం. దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్, ఫిల్టర్ అనేది లేదు కదా. దేని గురించి అయినా మాట్లాడచ్చు. నేను కెమెరా ఆన్ చేసుకుంటే ఇవాళ సో ఇంటర్నెట్లోకి వెళ్ళి మీడియా ఆన్ చేసేసుకుంటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు నచ్చినట్టు మాట్లాడచ్చు కదా దేని గురించి అయినా. అది 10 మందికి ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడడం వల్ల మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నాను అని ఓపెన్గా చెప్పడం వల్ల ఎవరికి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతున్నాము? ఫర్ సపోజ్ నువ్వు మ్యారేజ్లో స్ట్రగుల్ అవుతున్నావు, నీకు మ్యారేజ్లో నీ ప్లెజర్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, దాని గురించి ఎవరితో మాట్లాడాలి? ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి నీకు ఆదర్శవంతంగా కనపడుతున్న ఒక వ్యక్తి, సొసైటీలో గౌరవం పొందుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. వై ఆర్ యూ టేకింగ్ వేరే వాళ్ళని ఎందుకు రోల్ మోడల్గా తీసుకుంటున్నావు? మీరు ఎవరైతే సెలబ్రిటీస్ అంటున్నారో, లేకపోతే వాళ్ళు యాక్టింగ్లో సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వాళ్ళు ఆ ఫలానా టాపిక్లో కదా ఎక్స్పర్ట్. వాళ్ళు ఈ ఫిజికల్ ప్లెజర్స్ని హ్యాండిల్ చేయడం ఎలాగా, కోరికలు వస్తున్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు కదా. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం వల్ల నువ్వు రాంగ్ పాత్లోకి వెళ్తున్నావా, రైట్ పాత్లోకి వెళ్తున్నావా? ఇది పర్సనల్ డిస్క్రిప్షన్కి వదిలేస్తాను. అనుష, ఇవాళ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దు అనేది ప్యూర్లీ పర్సనల్ డెసిషన్. అవును. దాని గురించి నేను కూడా యాజ్ అ మెంటర్ కానీ, లేకపోతే యాజ్ అ కోచ్ కానీ నేను కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే నీ లైఫ్లో ఏవైతే చాయిసెస్ చేస్తావో దాని ప్రకారంగానే నీ లైఫ్ ఉంటుంది. కానీ
ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ మాత్రమే సమాధానం కాదు. దెర్ ఈజ్ ప్లెజర్ బియాండ్ ఫిజికల్ ప్లెజర్. ఈ విషయం మీకు తెలుసా? మనకి స్పిరిచువాలిటీ అనేది ఇచ్చే ప్లెజర్ అసలు ఫిజికల్ ప్లెజర్తో మనం పోల్చలేము. ఓకే. ఎప్పుడైతే మీరు ఆ డివైన్తో కనెక్షన్లో ఉంటారో, మీరు సుప్రీం పవర్ అనుకునే వాళ్ళతో మీరు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో, మీకు అసలు ఇది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంటే ఇదేదో చాలా హైప్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు అరే ఇంత చిన్న చిన్న విషయానికి నేను కింద మీద అయిపోయానా, ఇంత చిన్న విషయాన్ని నేను హ్యాండిల్ చేసుకోలేకపోయానా అనిపించింది నాకు. ఓకే. సో మీరు ఎప్పుడైతే మీలో ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది, లేదా మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ మీరు రీచ్ అయినప్పుడు మీకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఏదైతే కొట్టేసుకుంటారో, ఏదైతే నిరంతరం మిమ్మల్ని బాదర్ చేస్తున్న ఇష్యూ ఉంటుందో, అది చాలా చిన్నగా సునాయాసంగా హ్యాండిల్ చేయగలిగిందిగా మీకు అనిపిస్తుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కోసం దేని గురించి వెళ్తున్నారు అనేది ఒక క్లారిటీ మీకైనా ఉందా? కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే అయితే మీరు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ మాత్రమే ఆన్సర్ అనుకోకండి. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చినా, మీ కోరిక ప్రస్తుతానికి తీర్చినా, ఇది లాంగ్ రన్లో ఒక 2 సోల్స్ యొక్క యూనియన్ కాబట్టి మీకు రకరకాలుగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి ఇలాంటి కంప్లైంట్స్ చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మ్యామ్, నాకు కంట్రోల్ లేదు నా ఫీలింగ్స్ మీద, నాకు ఫలానా వ్యక్తిని చూసినప్పుడు లేకపోతే ఎవరిని చూసినా కానీ అసలు నా డిజైర్స్ మీద నాకు కంట్రోల్ అనేది ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. నేను తెలియక రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయిపోతున్నాను, తర్వాత మళ్ళీ బాధపడుతున్నాను. ఇలాంటి కేసెస్తో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మేడం. చెప్పండి. దీప్తి గారు, యూజువల్లీ ఇప్పుడు రకరకాల పర్సన్స్తో వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు వీళ్ళ ఎనర్జీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది చాలా మంది ఆలోచించరు. ఫిజికల్ మెంటల్ మాత్రమే కాదు, వాళ్ళ ఎనర్జీ, అంటే ఒకప్పుడు నేను చేయగలిగిన పని ఇప్పుడు చేయలేను, అలా అయిపోతూ ఉంటారు. అది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏదైనా ఒక పదార్థం కానీ, ఏదైనా ఒక వ్యక్తికి కానీ మీరు తరచుగా ఆ ప్లెజర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అనుకోండి. ఫర్ సపోజ్ నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వ్యక్తిని అయితే, నేను ఇవాళ కన్జ్యూమ్ చేశాను, నాకు అందులో ప్లెజర్ తెలుస్తుంది, రేపు కన్జ్యూమ్ చేసా ప్లెజర్ తెలుస్తుంది. ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు మీ ఇష్ట ప్రకారం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కాదు, మీరు దానికి బానిస అయిపోతారు. సో మీరు దేనికైనా బానిసగా మారకూడదు. మీరు అన్నట్టే మీ ఎనర్జీని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. మీరు చివరి నిమిషం వరకు కూడా మీరు ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే దేనికి బానిస అవ్వకూడదు. అలా బానిస అవుతున్నారు అంటే ఎందుకు అనేది గమనించండి. మీకు ఏదో ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అయింది. అది మీ మ్యారేజ్లో ఫిజికల్ ప్లెజర్ దొరకపోవడం కావచ్చు, లేకపోతే ప్రేమగా తిన్నావా ఉన్నావా అని అడగకపోవడం కావచ్చు. ఇవాళ రేపు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారంటే, నాకు ఫ్రీగా దొరుకుతుంది, ఏం టైం పాస్ అవ్వట్లేదు, నేను ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోతా, అంత క్యాజువల్ సెక్స్ కూడా అలవాటు అయిపోతున్నారు. సో మీ లైఫ్ దేని గురించి అనే ఒక క్లారిటీ మీరు తెచ్చుకుని మీ మీద మీరు ఒక కంట్రోల్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా కంట్రోల్ లేకపోతే ఇవాళటి రోజు మీకు రెస్పెక్ట్ ఉందేమో కానీ రేపు పొద్దున్న మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు మీ మీద మీకే ఒక అసహ్యం అనేది ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మంది లేట్గా రియలైజ్ అయిన వాళ్ళని కూడా మనం చూస్తాం. కాన్షియస్గా లేక రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళకే గిల్ట్, వాళ్ళ మీద వాళ్ళకే ఒక రకమైనటువంటి చిరాకు, అసహ్యము వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసాను నేను. ఆ స్టేట్ నుంచి మళ్ళీ మీరు మీ మీద మీకు ప్రేమ కలగాలి అంటే ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఎంటర్ అయ్యే ముందు కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. మైండ్లెస్గా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకండి. అది ఫిజికల్ రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే జస్ట్ ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్, అంటే మీరు ఒక కేవలం మీకున్న ప్రెషర్ని రిలీజ్ చేసుకోవడానికి, ఒక మాట్లాడడానికి ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు అనుకుందాం. టైంపాస్గా తిరగడానికి ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు అని, ఆ మెమరీస్ మిమ్మల్ని తర్వాత హాంట్ చేస్తాయి కదా. దాంట్లోంచి బయటికి రావడానికి మళ్ళీ మీరు చాలా కష్టపడాలి కదా. ఫస్ట్ సింపుల్గా ఏదో టైంపాస్గా స్టార్ట్ అయిన రిలేషన్షిప్సే తర్వాత మిమ్మల్ని చాలా వరకు మీ లైఫ్ని కంట్రోల్ చేసే రిలేషన్షిప్స్గా మారుతున్నాయి. సో దానికి ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు? ఎందుకు మీరు మీ ఫీలింగ్స్ మీద, మీ కోరికల మీద కంట్రోల్ ఏర్పరచుకోలేకపోతున్నారు? ఎందుకు ఈజీగా ఒక అన్వాంటెడ్ రిలేషన్షిప్ లేదా ఇల్లీగల్ అఫేర్లోకి ఎంటర్ అవుతున్నారు? అది మీకు నిజంగా అవసరమా? అదే మీకు ఆన్సరా అనేది ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి ఏం చేసినా
సక్రమంగా ఆలోచించి దాని ప్లస్ మైనస్ రెండు ఒకసారి బేరీజ్ వేసుకుని అసలు ఆ మూమెంట్లో మీరు ఆ నిర్ణయాన్ని అంత ఇంపల్సివ్గా చేయకండి. ఏదైనా సరే కూర్చొని మీరంటే మీకు ఇంపార్టెంట్ కాబట్టి, మీ జీవితం అంటే మీకు ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఒక వాల్యుబుల్ థింగ్గా చూడడం స్టార్ట్ చేయండి. జీవితం అంటే కేవలము మన చేతిలో కంట్రోల్ ఉంది కాబట్టి ఇవాళ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళు దాని తర్వాత ఎవరో నాకు తెలియదు, వస్తే వచ్చారు లేకపోతే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వకండి. మిమ్మల్ని మీరు ఆ స్థితికి దిగజార్చకండి. మ్యారేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ బాండ్. అలాగే ఏ రిలేషన్షిప్ అయినా సరేను కేవలం ఒక మాట్లాడడం కోసమైనా సరే మీరు రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే అది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, దాని పర్యవసానం ఏంటి, అందులోంచి మీరు తర్వాత బయటికి రాగల సిచ్యువేషన్లో ఉన్నారా, రాలేకపోతే ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వండి. అలాగే మీరు ఈ ఇల్లీగల్ అఫైర్స్ మాత్రమే ఒక సొల్యూషన్ అని భావించకండి. దీనికి బియాండ్ చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్, స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ మాస్టరీ, చాలా రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ మీకోసం ఆలోచించే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మీకు నచ్చిన పనుల మీద టైం స్పెండ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అనుష. సో డోంట్ ఎవర్ థింక్ దట్ ఇల్లీగల్ అఫేర్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ యువర్ ఫిజికల్ ప్లెజర్. ఎగ్జాక్ట్లీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.